ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా మరొక కీలక అడుగు అయితే పడింది. దానికి సంబంధించి రెండవ దశ ల్యాండ్ పూలింగ్ సంబంధించి అయితే 7వ తారీఖు అధికారంగా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అయితే ప్రాథమికంగా చూసుకున్నట్లయితే తొలి ల్యాండ్ పూలింగ్ సంబంధించి దాదాపుగా 29 గ్రామాల్లో 33,000 ఎకరాలను అయితే సేకరించడం. సో అదంతా కూడా తెలిసిందే. 2014-19 మధ్య చూసుకున్నట్లయితే అమరావతి రాజధాని అంటూ కూడా ఆ నేపథ్యంలో ఈ భూసేకరణ చేపట్టడం కావచ్చు, పలు ప్రాజెక్టులకు సంబంధించి కూడా దానికి శంకుస్థాపన అన్ని కూడా జరిగిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే కొన్ని అయితే దాదాపు కట్టడాలు పూర్తయిన, కొన్ని అయితే మధ్యస్థ ఉన్న పరిస్థితి. అయితే ప్రభుత్వం మారిన నేపథ్యంలో అమరావతిని పెట్టడం జరిగింది. తద్వారా చూసుకున్న పరిణామాలు అన్ని కూడా అందరికీ తెలిసిన విషయం. తర్వాత 3 రాజధానులు అనేది తెర మీద తీసుకురావడం వైసీపీ. సో ఇటువంటి నేపథ్యం అంతా కూడా నేపథ్యంలో ఈ యొక్క అమరావతి అనేది పక్కన పెట్టిన పరిస్థితి. అయితే 2024 కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ ఆ అమరావతి రాజధానిలో ఏవైతే ఆ పనులు ఆగిపోయాయో అన్నీ కూడా చేపట్టడం, అలాగే మధ్యస్థంగా ఉన్న పనులన్నీ కూడా దాదాపుగా ఇప్పటికి ఇటు ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, అలాగే ఉన్నత స్థాయి అధికారుల క్వార్టర్స్ కావచ్చు, అలాగే మంత్రి విల్లాస్, ప్రధాన కార్యదర్శి విల్లాసు, సో జడ్జి విల్లాసు, ఇటువంటి అనేక అన్నీ కూడా పనులు అనేది పుంజుకున్నాయి. చాలా వరకు కూడా కొన్ని అయితే 90% కూడా పూర్తయిన పరిస్థితి అయితే ఉన్నాయి, ఇటు ఎమ్మెల్యే క్వార్టర్స్ లాంటివి అయితే. సో ఈ నేపథ్యంలో మరొక కీలకమైన అడుగు అయితే ప్రభుత్వం అయితే వేసుకుంది. నిర్మాణానికి సంబంధించి ఇటు అమరావతి విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సర్వశక్తులు కూడా ప్రయత్నిస్తుంది. ఆ నేపథ్యంలోనే రెండో దశ ల్యాండ్ పూలింగ్ సంబంధించి దాదాపుగా ఇటు అమరావతి తుళ్ళూరులో ఉన్నటువంటి మండలాలకు సంబంధించి దాదాపుగా 7 మండలాలు అయితే ఈ యొక్క భూ సేకరించడానికి అయితే దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా మరి జారీ చేసే అవకాశం ఉంది. అంటే యాక్చువల్ 3వ తారీఖు చేసే అవకాశం అయితే ఉన్న నేపథ్యంలో 7వ తారీఖు కాస్త మంచి రోజు అంటూ కూడా మరి మంత్రి నారాయణ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే అక్కడ ఆయా కార్యాలయాల్లో స్థానికంగా చూసుకున్నట్లయితే ఇటు ఏపీ సిఆర్డీఏ అనుసంధానంగా అక్కడ లోకల్లో సిఆర్డీఏ కార్యాలయాలు ఏర్పాటు చేయడం కావచ్చు, అక్కడ ఒక స్టాఫ్ని ఎవరైతే డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, అలాగే తహసీల్దారులు కావచ్చు, అలాగే సర్వేయర్లు కావచ్చు, ఒక కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు, అనుభవజ్ఞమైన వారైన వారు. సో ఇటువంటి సిస్టమేటిక్గా అక్కడ ఒక స్టాఫ్ని ఏర్పాటు చేయడానికి కూడా సో ఈ యొక్క సమయం అయితే పడిన నేపథ్యం కనిపిస్తుంది. సో దీనికి ఇప్పటికే దానికి సంబంధించి అంత కార్యాచరణ కూడా పూర్తయినే తెలుస్తుంది. ఒకసారి ఏ గ్రామాల్లో ఎంతవరకు భూమి తీసుకుంటున్నారు ఏంటి అనేది కూడా తెలిస్తే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా 16,667 ఎకరాలు అయితే ఈ రెండవ దశ పూలింగ్ సంబంధించి ల్యాండ్ పూలింగ్ సంబంధించి అయితే తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. 7 గ్రామాల నుండి చూసుకున్నట్లయితే ఆ గ్రామాలు పెదపరిమి అత్యధికంగా సుమారు 6,500 ఎకరాలు తీసుకొని ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీంట్లో ఇంకా వడ్లమ్మాను 1,913 ఎకరాలు కావచ్చు, అలాగే వైకుంఠపురం 3,361 ఎకరాలు కావచ్చు, అలాగే హరిశ్చంద్రపురం 2,418 ఎకరాలు కావచ్చు, పెదమద్దూరు 1,145 ఎకరాలు కావచ్చు, అలాగే ఎండ్రాయ్ 2,160 ఎకరాలు కావచ్చు, అలాగే కర్లపూడి ఇది 2,964 ఎకరాలు కావచ్చు. ఇవి కాకుండా అసైన్డ్ భూములు కూడా 104 ఎకరాలు వీటితో కలుపుకొని, అలాగే ప్రభుత్వ భూములు కూడా దీంట్లో ఈ యొక్క ప్రాజెక్టులో తీసుకోనున్నట్లు కూడా తెలుస్తుంది. దాదాపుగా 3,828 ఎకరాలు, అంటే దాదాపుగా చూసుకున్నట్లయితే 20,464 ఎకరాలకు సంబంధించి ఈ రెండో దశ సెకండ్ ల్యాండ్ పూలింగ్ సంబంధించి అయితే ఇది తీసుకోనున్నట్లు సో అధికారంగా ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కార్యాచరణ కూడా పూర్తయింది. ఎందుకంటే ఆయా గ్రామ సభల్లో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా రైతుల నుండి వినతులు తీసుకోవడం, ఆయా గ్రామ సభల్లో స్వయంగా ఇటు మంత్రి నారాయణ, అలాగే శ్రవణ్ కుమార్ కావచ్చు, సో పెమ్మసాని, సో చాలామంది కూడా అక్కడికి వెళ్ళడం, అలాగే వారి యొక్క కష్టాలు, బాధలు, అలాగే వారి యొక్క విజ్ఞతలు ఏమున్నాయో అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. దాదాపుగా ఈ యొక్క గ్రామ సభలు నిర్వహించిన తర్వాత గ్రామ సభల్లో దాదాపు 99% మంది రైతులు కూడా ఈ యొక్క భూములు సెకండ్ ల్యాండ్ పూలింగ్లో ఇవ్వడానికి సముచితంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మిగిలిన వారితో కూడా వారి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సమస్య అనుకూలంగా అవన్నీ కూడా తీసుకొని నోట్ చేసుకొని వారి సమస్య తీర్చే విధంగా కొన్ని హామీలు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మంత్రి నారాయణ. సో ఈ నేపథ్యంలో మరొక ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మరొక అడుగు, కీలకమైన అడుగు ప్రభుత్వం వేస్తుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ప్రధానంగా మొదటి దశ పూలింగ్ చూసుకున్నట్లయితే ఒక రూపురేఖలుగా వచ్చే విధంగా ఏవైతే ఇటు భవనాలకు సంబంధించి ఎమ్మెల్యేలు క్వార్టర్స్ కావచ్చు, అలాగే మంత్రులు విల్లాస్ కావచ్చు, కొన్ని కీలకమైన ప్రాజెక్టులకు సంబంధించి అయితే ఇవైతే వాడిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇప్పుడు తీసుకోబోయే ఈ యొక్క ఏవైతే ఈ దాదాపు 20,464 ఎకరాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వీటిలో అత్యంత కీలకంగా ఇన్నర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా సంస్థలు కావచ్చు, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకొని ఉన్న స్పోర్ట్స్ సిటీ కావచ్చు, ఐటీ హబ్ కావచ్చు, అలాగే రైల్వే నెట్వర్క్ సంబంధించి కావచ్చు, ఇలాగ అనేక పెద్ద ప్రాజెక్టు సంబంధించి అయితే ఇదైతే ఉపయోగపడుతుంది. ఎందుకంటే అంతర్జాతీయ విశ్వ నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలనే కృషితో ఇటు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో సో దీనికి సంబంధించి కార్యాచరణ కూడా ముందుకు వేస్తుంది అనేది కూడా క్లియర్ తెలుస్తుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ.